రమ్మన్నారు. కమన్. ఏంటి మేడం ఇదంతా? ఇదంతా నా ఇన్వెస్టిగేషన్. ఇప్పటి నుంచి మీరు నన్ను ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీయా? వై? నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. ఐ నీడ్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అర్థం కాలేదు. ఇప్పుడు ఏంటంటే క్రిమినల్ ఎవరు అనేది మనకి తెలీదు, కానీ విక్టిమ్ ఎవరో తెలుసు. ఎవరు? నేనే. మీరా? అంతా ఆ వెబ్సైట్ తర్వాతే స్టార్ట్ అయింది కదా. ఇక్కడ నన్ను నేను ఎంక్వైరీ చేయడం పాసిబుల్ కాదు. నా మైండ్ నాకు ఆపోజిట్ గా అస్సలు ఆలోచించదు. అందుకే ఐ నీడ్ అ ప్రాపర్ సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ టు రీచ్ హిమ్. ఎందుకంటే ఈ వెబ్సైట్ పెడుతున్నప్పుడే దాని వెనుక పెద్ద ప్లాన్ జరుగుండొచ్చు. అది మీ గట్ ఫీలింగా? లేదు. సరే, ఒక విషయం నాకు క్లియర్ చేయండి. జరిగిన సర్వేలెన్స్ అంతా అరుణ్ని పట్టుకోవడానికే చేశాం. కమిటీ ముందు కూడా అదే చెప్పాం. కానీ మీరు చెప్పిందే కన్ఫ్యూజింగ్గా ఉంది. వెబ్సైట్ చేసింది అరుణ్ కాదంటున్నారు, ఇంకెవరో చేశారంటున్నారు. ఆ ఇంకెవరో చేసినప్పుడు అరుణ్ ఎందుకు? ఆ ఇంకెవరినో వెతకొచ్చు కదా. పోనీ మీరు తప్పించుకోవడానికి అలా చెప్పారా అంటే నేను నమ్మను. ప్రాక్టికల్గా ఇంకో వ్యక్తి ఉన్నాడని నన్ను కన్విన్స్ చేస్తే నేను చేస్తాను. జాబ్కి రిస్క్ అయినా సరే. మీ ఫ్రెండ్ అరుణ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. టార్చర్ పెట్టి చంపేశావు కదా, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం చేస్తావు? అరుణ్ని లాస్ట్ ఎప్పుడు కలిశారు? ఆ రోజు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాక ఇక్కడే కలిసాం. చాలా కోపంలో ఉన్నాడు. మామూలుగానే వాడి కోపం ఎక్కువ. అరుణ్కి ఎనిమీస్ కానీ లేక లైఫ్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ రెండు నువ్వే. ఏయ్, ఏంట్రా ఇంకా రాలేదు? ఏయ్ బాబు. హలో షీ డెవిల్, ఆ ఒక్క గ్రాఫిటీతో ఆగదు, ఇంకా రెడీ చేస్తున్నాం. దీని తర్వాత మీమ్స్ అన్ని నీ మీదే. చాలా క్లియర్గా ఉంది కదా మేడం. వాడికున్న కోపంతోనే వెబ్సైట్ పెట్టుంటాడు. ఎలా అయినా వాడిని వెతుక్కుంటూ వస్తామని భయంతో దాక్కుని ఉంటాడు. అక్కడికి కూడా మీరు వెతుక్కుంటూ వెళ్ళేసరికి మీకు దొరకకూడదని వీడియో షూట్ చేసి దుకేసి ఉంటాడు. ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉండే అవకాశం ఎక్కడుంది? నా ఫ్యూచర్ డిసైడ్ చేస్తా అన్నాడు. 3 days తర్వాత వెబ్సైట్ ఇష్యూ వచ్చింది. సర్వేలెన్స్ పెట్టాను. అండ్ లేటర్ హీ కమిటెడ్ సూసైడ్. నా డౌట్ ఏంటంటే ఈ 3 days వాడేమయ్యాడు? ఆ గ్యాప్లో వెబ్సైట్ ప్లాన్ చేసి ఉంటాడు. ఫైన్, మీరు చెప్పినట్టే అరుణ్ వెబ్సైట్ పెట్టాడు. ఆ ఆనందంలో సూసైడ్ చేసుకున్నాడు, అంతేనా? అంటే అరుణ్ వెబ్సైట్ పెట్టుంటే సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు? లేదు, నేను నమ్మినట్టు వెబ్సైట్ పెట్టలేదంటే భయపడక్కర్లేదు, సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు. సో ఈ 2 పరిస్థితుల్లో సూసైడ్ ప్రసక్తే లేదు. అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? అరుణ్ డెత్ వెనకాల ఎవడో ఉన్నాడు. వాడు ప్లాన్ చేసినట్టుగానే డిపార్ట్మెంట్ అంతా నమ్మింది. అదొక సూసైడ్ కేసులా క్లోజ్ అయింది. నేను సస్పెండ్ అయ్యాను. మిమ్మల్ని సస్పెండ్ చేయించాల్సిన అవసరం ఏముంది? అది ఎవరు చేయించుంటారు? ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే దీని వెనక ఇంకొకడు ఉన్నాడని మీరు నమ్ముతున్నట్టే కదా. సో యూర్ కన్విన్స్డ్.